హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం పాడు బుద్ధి అనే కథ చెప్పుకుందాం. ఇది శ్రీహెచ్ మాధవరావు గారు రచించారనమాట. ఇది చందమామ కథే. అయితే ఇదేంటంటే ఒక ఊళ్ళో పోలయ్య అనే ఒక పశువుల కాపరి ఉన్నాడు. అతను చాలా బుద్ధిమంతుడు. పశువుల్ని రోజు అడవికి తోలుకు వెళ్ళి అక్కడ సాయంత్రం దాకా అక్కడ వాటికి మేత దొరికేటట్టు చూసి తర్వాత మళ్ళీ సాయంకాలం పూట ఇంటికి తోలుకొని వస్తూ ఉండేవాడు అనమాట. అయితే ఇలా ఒకసారి పోలయ్య పశువుల్ని మేతకి వదిలి ఒక చెట్టు క్రింద కూర్చునేటప్పటికి సన్నగా వాన పడటం మొదలు పెడుతుంది. కొంచెం సేపటికి ఉరుములు మెరుపులు కూడా ప్రారంభమవుతాయన్నమాట. అలా పెళ్ళ ధ్వనులతో ఈ పోలయ్య కూర్చుని చెట్టుకి కొంచెం దూరంలో ఒక పెద్ద పిడుగు పడుతుందనమాట. ఈ పోలయ్యకి చాలా భయమేసి కళ్ళు గట్టిగా మూసేసుకుంటాడనమాట. కొంతసేపటికి వర్షం తగ్గుతుంది. వర్షం తగ్గిన తర్వాత ఈ పోలయ్య ఏం చేస్తాడు, అతనికి కొంచెం దూరంలో పిడుగు పడింది కదా, అది చూడటానికని అక్కడికి వెళ్తాడనమాట. వెళ్ళేటప్పటికి అక్కడ ఒక నల్లగా ఒక పెద్ద నేల మీద ఒక పెద్ద గొయ్య ఏర్పడుతుందనమాట. ఆ పిడుగు పడి అక్కడికి వెళ్ళిలా తొంగి చూసేటప్పటికి ఆ గోతులోనూ మెరుస్తూ ఒక బంగారపు ఉంగరం కనిపిస్తుంది అనమాట. ఈ పోలయ్యకి చాలా చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. అబ్బా, బంగారపు ఉంగరం దొరికింది అని చెప్పి గబగబా ఉంగరం తీసుకుని వేలికి పెట్టుకుంటాడనమాట. అది చక్కగా వేలికి సరిపోతుంది, గుండ్రంగా ఉంటుంది. ఒక నీలపు రాయి కూడా ఉంటుందన్నమాట దానికి. ఆ ఉంగరం దొరికేటప్పటికి ఇంకా పోలేకి ఎంతో ఆనందం కలుగుతుందనమాట. చూడటానికి కూడా ఉంగరం చాలా అందంగా ఉంటుందన్నమాట. అందుకని ఆ ఉంగరాన్ని అటు ఇటు తిప్పుకుంటూ సాయంకాలం అయ్యేటప్పటికి ఈ పోలయ్య పశువులన్నింటినీ మళ్ళీ తిరిగి ఇంటికి తోలుకొని వస్తూ ఉంటాడనమాట. ఆ ఉంగరాన్ని సరదాగా పైకి కిందకి అలాగ తిప్పుతూ ఉంటాడు కదా. గ్రామం దగ్గరికి వచ్చేటప్పటికి 2-3 గ్రామస్తులు ఈ పోలయ్యకి ఎదురు పడతారు. వాళ్ళు పశువులకేసి అనుమానంగా చూస్తూ అయ్యో పోలయ్య ఏమయ్యాడు అంటూ ఆశ్చర్యంగా వాళ్ళు ఒకరికొకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఈ పశువుల వెనకనే వస్తున్న ఈ పోలయ్యకి వాళ్ళ మాటలు వింతగా వినిపిస్తాయి. ఇదేమిటి, నేను వెనకాలే వస్తున్నాను కదా, వీళ్ళకి నేను కనిపించట్లేదా ఏమిటి అని వింతగా చూస్తూ ఉంటాడనమాట. అప్పుడే అదే సమయంలో తిప్పుతూ ఉంటాడు కదా ఉంగరం. తిప్పుతూ ఉండేటప్పటికి ఆ ఉంగరానికి పొదగబడిన నీలపు రాయి ఉంటుంది కదా, అది అరిచేతి వైపుకు తిరుగుతుందనమాట. తిరిగేటప్పటికి మళ్ళీ ఏదాలాపంగా మళ్ళీ ఏం చేస్తాడు, ఆ నీలపు రాయిని మళ్ళీ వేలి పై భాగానికి తిప్పుతాడు. మళ్ళీ అప్పుడు ఈ పోలయ్య ఆ గ్రామస్తులకి కనిపించేటప్పటికి అరే పోలయ్య, ఇంతసేపు ఎక్కడున్నావురా, ఇట్టే మాయమే, ఇట్టే కనబడుతున్నావే అని గ్రామస్తులు ఆశ్చర్యంగా అడుగుతారనమాట. అడిగేటప్పటికి ఈ పోలయ్యకి వాళ్ళు మాట్లాడిన మాటలతోనూ ఈ ఉంగరంలో ఏదో రహస్యం ఉంది అని అర్థమైపోతుంది. పోలయ్యకి అర్థమైపోయి ఏం చేస్తాడు, ఆ ఉంగరానికి ఉన్న నీలపు రాయి ఉంటుంది కదా, మళ్ళీ అది అరిచేతి వైపుకి తిప్పుతాడనమాట. అరిచేతి వైపుకి తిప్పితే అతడు ఎవరికీ కనిపించడు, మళ్ళీ ఎవ్వరికీ కనిపించడు అనమాట. అదృశ్య రూపంలో అలా ఉంటాడు. అప్పటి వరకు ఎంతో బుద్ధిమంతుడిగా ఉన్నాడు కదా ఈ పోలయ్య. కానీ ఎప్పుడైతే ఈ పోలయ్యకి ఉంగరం దొరికిందో, ఈ ఉంగరంలో ఉన్న ఈ రహస్యం తెలిసిందో, అతనికి చెడు ఆలోచనలు మొదలవుతాయన్నమాట. తను ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించాలి, దొంగతనం చేయాలి, ఇట్లా ఏవో చెడ్డ ఆలోచనలన్నీ వాడికి కలిగి వాడు ఏం చేస్తాడు, ఎవ్వరికంటా పడకుండా మనం ఈ పనులన్నీ చేయొచ్చు అని ఆలోచించుకుంటాడనమాట. అంతవరకు వాడికి భయంగా ఉండేది. ఇప్పుడు ఆ భయమంతా పోయిందనమాట. భయమంతా పోయి మనం ఎవ్వరికీ కనపడం కదా, ఎటువంటి పనులు చేసినా అని చెప్పి అనుకుంటాడు. అనుకొని ఏం చేస్తాడు, ఆ రోజు ఆ రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత ఈ ఉంగరం పెట్టుకొని పోలయ్య ఊర్లోకి బయలుదేరి ఏం చేస్తాడు, ఫస్ట్ ఒక దుడ్డుకర్ర తీసుకొని ఈ నందయ్య ఇంటికి వెళ్తాడనమాట. నందయ్య ఇంటికి వెళ్ళి నందయ్య ఆ ఇంటి తలుపు తడతాడు. ఈ నందయ్య ఎవరు, అతను పోలయ్య పశువులు ఒకసారి ఈ నందయ్య జొన్న చేనుని పాడు చేశాయన్నమాట. పాడు చేస్తే నందయ్య ఈ పోలయ్యని తిట్టాడు. ఆ కోపం అప్పటి నుంచి ఉంది ఈ పోలయ్యకి. కానీ అంతకుముందేమో ధైర్యం సరిపోలా మళ్ళీ తిరిగి తిట్టడానికి నందయ్యని. అందుకని ఇప్పుడు ఆ కోపం తీర్చుకోవడానికి ఏం చేశాడు, ఇదే మంచి సమయము, నేను ఎవ్వరికీ కనపడను అనుకొని ఒక పెద్ద దుడ్డుకర్ర తీసుకొని ఈ పోలయ్య తలుపు తడతాడు కదా. ఈ నందయ్య తలుపు తట్టగానే నిద్రపోతూ ఉంటాడనమాట నందయ్య. ఆ నిద్ర కళ్ళతోనే లేచి తలుపు తెరుస్తాడు.
తెరిచేటప్పటికి ఈ దుడ్డుగరతో గోడ పక్కనే నుంచొని ఉన్నాడు కదా ఈ పోలయ్య. ఏం చేస్తాడు, ఎవరికి కనిపించడు, ఆ నందయ్యకి కూడా కనిపించడు. ఎవరో తలుపు కొట్టారు, ఎవరైనా అటు ఇటు దిక్కులు చూసే లోపల ఈ కర్ర పుచ్చుకొని ఈ నందయ్య తల మీద గట్టిగా బాదుతాడనమాట. బాదేటప్పటికి నందయ్య అయ్యో చచ్చానురా బాబో అంటూ కింద పడిపోతాడనమాట. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఈ పోలయ్య సరాసరి చిల్లరి దుకాణం పెట్టుకుని బ్రతికే ఒక చిల్లరి కొట్టు యజమాని దగ్గరికి, అతని పేరు చలమయ్య అనమాట, అతని ఇంటికి వెళ్తాడు. వెళ్ళేటప్పటికి చలమయ్య ఏం చేస్తాడు, లోపల డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటాడనమాట. పోలయ్య మెల్లిగా తలుపు నెట్టుకుని లోపలికి వెళ్ళి చూసేటప్పటికి డబ్బులు లెక్క పెట్టుకుంటున్నాడు కదా. ఎవరికి కనిపించకుండా ఆ గదిలోనే ఒక మూల నుంచొని ఈ పోలయ్య చూస్తూ ఉంటాడనమాట. ఈ చలమయ్య మొత్తం డబ్బంతా లెక్క పెట్టుకొని ఒక మూట కట్టి దాన్ని పక్కనే ఉన్న పెట్టెలో పెట్టి అక్కడే పడుకొని నిద్రపోతాడనమాట. ఈ చలమయ్యకి బాగా నిద్ర పట్టేంత వరకు అక్కడే ఉండి పోలయ్య ఏం చేస్తాడు, చలమయ్య నిద్రపోయాడు అనుకొని నెమ్మదిగా డబ్బులు మూట తీసుకొని ఇంటికి వచ్చేసి అమ్మయ్య ఇంక ఈ రాత్రికి చాలు మనం చేసిన పనులు అని చెప్పి శుభ్రంగా పడుకొని నిద్రపోతాడనమాట. తెల్లారిన తర్వాత ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ పాపం అయ్యో నందయ్య తల పగిలిపోయింది, చలమయ్య డబ్బులు పోయాయి, ఎవరు చేశారో ఏంటో ఈ పనులు అని చెప్పి అందరూ వింతగా చెప్పుకుంటూ ఉంటారనమాట. ఈ పోలయ్య కూడా ఏం చేస్తాడు, ఏమీ తెలియనట్టు వాళ్ళతో పాటు చేరి అలాగా భలే వింతగా ఉందే, అసలు ఎవరు చేశారు ఇట్లాగా ఈ పని అని చెప్పి వాళ్ళతో కలిసి మాట్లాడుతూ తనలో తానే లోపల నవ్వుకుంటూ ఉంటాడనమాట. నన్ను ఎవరు గుర్తుపట్టలేకపోతున్నారు అని చెప్పి వాడు చేసిన పనికి వాడు ఎంతో గర్వంగా ఫీల్ అయ్యి వాడు నవ్వుకుంటూ ఉంటాడనమాట. అనుకుంటాడు వాడు, తనకు దొరికిన ఉంగరం సహాయంతో నేను ఇలా చేయగలిగాను, ఎవరికంటా పడకుండాను, ఇప్పుడు నేను పట్టపగలే దొంగతనాలకి చేసేస్తాను, ఇంకా నన్ను ఎవ్వరూ పట్టుకోలేరు అనుకుని ఏం చేస్తాడు, ఇంకా పట్టపగలే దొంగతనాలు చేయటం మొదలు పెడతాడనమాట. ఆడవాళ్ళు మెడ నిండా నగలు పెట్టుకుంటారు కదా, ఆ నగలు పెట్టుకొని వాళ్ళు నీళ్ళ కోసం వెళ్తూ ఉంటే చెరువు దగ్గరికి, అక్కడ ఈ పోలయ్య చూస్తాడు. వాళ్ళని చూసి అబ్బా వీళ్ళ మెడ నిండా బోల్డ్ అనే నగలున్నాయి, నా పంట పండిందిలే అనుకొని అదృశ్య రూపంలోనూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మెడలో ఉన్న బంగారు నగలన్నీ తెంచేసుకుంటాడు. వాళ్ళు దొంగ అని అరుస్తారు. ఆడవాళ్ళందరూ అరిస్తే మట్టుకి కనబడని దొంగని ఎవరు పట్టుకోగలుగుతారు, ఎవ్వరూ పట్టుకోలేకపోతారనమాట. పట్టపగలే ఇలా జరిగేసరికి ఆ గ్రామస్తులందరూ భయపడిపోతారనమాట. భయపడిపోయి ఎవరికి ఏం చేయడానికి తోచదు. దొంగ కనపడిస్తే కదా పట్టుకోవటానికి, కనిపించడు. ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు. ఇంకా పోలయ్య అనుకుంటాడు తన దెబ్బకి తిరుగులేదు అనుకుంటాడనమాట. అనుకొని ఏం చేస్తాడు, ఈ పశువుల కాపరిగా ఉన్న పోలయ్య క్రమంగా పగటి చుక్క రే చుక్క లాంటి గజ దొంగలాగా మారిపోతాడనమాట. మారిపోయి అడవికి తోలుకుని వెళ్తాడు కదా పశువుల్ని. రోజును ఆ తోలుకెళ్ళి ఏం చేస్తాడు, అడవిలో వదిలేసేసి ఇష్టం వచ్చినంతసేపు నిద్రపోతాడు. ఆకలైనప్పుడు మళ్ళీ రహస్యంగా అదృశ్యంగా ఎవరో ఒక ఇంట్లోకి వెళ్ళిపోయి శుభ్రంగా కడుపు నిండా తినేస్తాడు. పట్టపగలే దొంగతనాలు చేసేస్తూ ఉంటాడనమాట. ఇలా అతనికి ఇంకా అదే అలవాటుగా మారిపోతుందనమాట. ఇలా కొన్నాళ్ళు జరిగేసరికి ఆ చిన్న గ్రామంలో ఇంకా తను దొంగలించాల్సిన వస్తువులు ఏమీ లేవు అని పోలయ్యకి అర్థమవుతుందనమాట. ఇంకేమీ లేవు, మనం పక్క గ్రామంలో ఉన్న జమీందారు కోటలో నగానట్రా దోచుకుంటే మంచిది అని చెప్పి వాడు అనుకొని ఏం చేస్తాడు, మొన్నాడు ఇలాగే అదృశ్యంగా ఆ కోటలోకి వెళ్తాడనమాట. వెళ్ళి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ చూసుకొని ఏం చేస్తాడు, రోజుకొక ప్లేస్లోకి వెళ్ళి ఆ ధనాగారంలో ఉన్న డబ్బు, రాణివాసంలో స్త్రీలలో నగలు, చీరలు ఇట్లా అన్నీ దొంగలించడం మొదలు పెడతాడంట. రోజు కొంచెం. కోటలో అందరూ ఎంత కాపలా పెట్టినా కూడా ఈ దొంగని వీడిని పట్టుకోలేకపోతారు. వాడు కనిపిస్తే కదా పట్టుకోలేకపోతారు. ఎంత కాపలా పెట్టినా కూడా ఏం ప్రయోజనం కనిపించదనమాట. అయితే ఒకసారి పోలయ్య ఇలా కోటలో ప్రవేశించేటప్పటికి అందరూ గుసగుసగా ఏదో చెప్పుకుంటూ ఉంటారు. అదేంటి, కోటలోని విలువైన ఆభరణాలు, వస్తువులు అన్నీ ఒక గదిలో పెట్టి బలమైన కాపలా పెడతారు అని అనుకుంటున్నారు రాజుగారు వీళ్ళందరూను అని వాళ్ళు గుసగుసలు పోతారనమాట.
గుసగుసలు పోయేటప్పటికి పోలయ్యకి ఇది వినిపించేటప్పటికి మంచి ఉత్సాహం వస్తుందన్నమాట. అబ్బా ఇంకా అసలు కోట అంతా తిరగక్కర్లేదు, మనం అన్నీ ఒకే గదిలో పెడితే దొంగతనం చేయటం చాలా ఈజీ అనుకుంటాడనమాట. అనుకొని ఎప్పుడు చీకటి పడుతుందా, ఎప్పుడు మనం వెళ్ళి ఆ మొత్తం ఆ పెట్టెలో ఉన్న ధనమంతా అనగా అన్నట్టు అవన్నీ ఎప్పుడు దోచుకోవాలా అని కనిపెట్టుకుని కూర్చుంటాడనమాట. చీకటి పడిన తర్వాత ఏం చేస్తారు, ఈ జమీందారు దివాను వీళ్ళిద్దరూ కలిసి ఒక పెద్ద భోషానం పెట్టి లాంటిది పట్టించుకొని నౌకర్ల చేత ఒక గదిలో పెట్టిస్తారనమాట. పెట్టించేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ పోలయ్య అక్కడే అదృశ్య రూపంలో ఉన్నాడు కదా, వాడు ఏం చేస్తాడు, ఆ గదిలోకి లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఈ జమీందారును దివానును ఆ గదిలో ఆ భోషానం పెట్టేసేసి బయటకు వచ్చేసి తలుపు వేసేస్తారనమాట. తలుపు వేసేసేటప్పటికి ఈ పోలయ్య ఏం చేస్తాడు, లోపల ఉంటాడు కదా, ఈ మారుతాలపు చెవులతో ఆ భోషానాన్ని తెరుస్తాడు. తెచ్చడికి ఆశ్చర్యం, అందులో అసలు ఒక పూచిక పుల్ల కూడా ఉండదనమాట. అప్పుడు పోలయ్యకి అర్థమవుతుంది, అయ్యో నేను మోసపోయానే, వీళ్ళు ఎందులో అసలు ఏమీ పెట్టలేదు, ఊరికే ఇలా మాట్లాడుకున్నారు, తెల్లారిందో తలుపులు తెరిచిందో మనం బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పి ధైర్యంగానే కూర్చుంటాడు. ఎందుకంటే తెల్లారిందో తలుపులు తెరుస్తారు కదా, మనం వెళ్ళిపోవచ్చులే అని కూర్చుంటాడు. పాపం వాడికి జమీందారు దివాను వేసిన ఎత్తు తెలియదు కదా వాడికి, అందుకని వాడు అలాగే కూర్చుంటాడు. తెల్లారుతుంది, మళ్ళీ చీకటి పడుతుంది, మళ్ళీ తెల్లారుతుంది, మళ్ళీ చీకటి పడుతుంది, అలా ఎన్నో పగళ్ళు రాత్రులు అయిపోతాయి. కానీ తలుపులు మట్టుకి ఎవ్వరూ తెరవరనమాట. ఈ పోలయ్య అసలు ఆకలి వేస్తుంటుంది, దాహం వేస్తుంటుంది. పాపం ఎన్ని రోజులని అలా ఉంటాడు, ఆకలికి అలమటించి తన పాపం ఇలా పండింది అని ఏడుస్తూ పాపం ఆ గదిలోనే కృషించి మరణిస్తాడనమాట పోలయ్య. కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.